హాయ్ అండి. బ్లౌజు డౌన్లో నెక్ లోతు ఎక్కువ తీసుకొని ఎలా మోడల్ కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే వివరంగా ఉంది. ఫస్ట్ అయితే నేను లైనింగ్ అయితే కటింగ్ చేసుకున్నాను. మీకైతే కొలతలు చూపిస్తున్నాను. పొడవు ఒక 15 ఇంచులు తీసుకోవాలి. అలాగే నెక్ లోతు తీసుకుంటాం కదా, 2.5 లూజ్ అయితే తీసుకోవాలి. మనకి డౌన్ లోతు ఎక్కువ కావాలి కాబట్టి 3 ఇంచులు అయితే ఇలా లోతుకి మార్కింగ్ చేసుకొని మనం లోతు తీసుకోవాలి. అలాగే సంకభాగం సైడ్లు కూడా ఒక 5.5 అయితే పెట్టుకున్నాను. మనం ఇలా కటింగ్ చేసుకున్నాక ఇలా ఓపెన్ చేసుకుని నెక్ అయితే ఇంత లూజ్ అయితే వస్తుంది. లైనింగ్ కూడా సేమ్ ఎక్స్ట్రా చిన్నది తీసుకొని క్లాత్ లైనింగ్ రెండు కలిపి నేనైతే ఇలా జాయింట్ చేసేస్తున్నాను. బ్లౌజ్ క్లాత్ తిని మనం ఫోల్డింగ్ చేసి కటింగ్ చేసేటప్పుడే 1 ఇంచు ఎక్స్ట్రా తీస్తాం కాబట్టి ఫోల్డింగ్కి ఆ బెల్ట్కి మనం ఎంతైతే తీస్తున్నామో అంత కూడా ఎక్స్ట్రా ఇలా కుట్టేసుకోవాలి. మనం ఎక్స్ట్రా తీసి తక్కువ కుట్టమైతే బ్లౌజ్ పొడవు వచ్చేస్తుంది. నేనైతే ఇంచి ఎక్స్ట్రా తీసాను. అదేవిధంగా ఇంచి కూడా ఇలా కుట్టేసాను. అది నడుము కుట్టేసిన బెల్ట్ తిరగేయకుండా నెక్ కూడా మనం క్లాత్ అంతా ఇలా సరి చేసుకుంటూ నీట్గా కుట్టుకోవాలి. అలాగైతే మనకి ఖర్చు ఎక్కడ కూడా నెక్ కానీ నడుము బెల్ట్ దగ్గర కానీ కనిపించదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి కుట్టి ట్రై చేయండి. నెక్ అయితే చాలా నీట్గా వస్తుంది. కొన్ని బ్లౌజులకి ఏంటంటే అలా జాయింట్ చేసేస్తాము, నడుము దగ్గర తిరగేసి నెక్కి అయితే నార్మల్ పైపింగ్ చేస్తాము, లేకపోతే వేరే కాటన్ క్లాత్ వేసుకొని లైనింగ్ది చేతి పని చేసుకుంటాం. ఇలా అయితే చేతి పని చేసే పనే ఉండదు, చాలా నీట్గా వస్తుంది. ఇలా జాయింట్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకొని మనకి డౌన్ నెక్ అయితే లోతు తీసాం కదా, అలాంటి దగ్గర ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టినట్టయితే నెక్ నీట్గా తిరుగుతుంది, చాలా నీట్గా వస్తుంది. ఇలా క్లాత్ మనం ఇలా లైనింగ్ లోపలికి తోసుకొని ఇలా ఓపెన్ చేసామంటే క్లాత్ అంతా కూడా నీట్గా తిరిగిపోద్ది. ఇలా క్లాత్ అంతా తిరిగేసుకున్నాక మనం నడుము దగ్గర బెల్ట్లా వచ్చింది కదా, అదైతే మొత్తం కూడా ఇలా క్లాత్ సరి చేసుకున్నాక దానిపైన కుట్టు వేసుకోవాలి. అలాగైతే మనకి నెక్ తిరగకుండా అలాగే నడుము దగ్గర కూడా తేలకుండా ఉంటుంది, బెల్ట్ నీట్గా కనిపిస్తుంది. దానిపైన అయితే మనం క్లాత్ అంతా తిరగేసుకున్నాక ఇలా పైన అయితే కుట్టు వేసుకోవాలి. నడుము బెల్ట్ దగ్గర చూసారు కదా, ఖర్చు అయితే మనకి నడుము బెల్ట్ దగ్గర కనిపించదు. అలాగే నెక్ కూడా మనకి ఎక్కడ ఖర్చు అయితే కనిపించదు. నెక్ కూడా మనకి నీట్గా వస్తుంది. నెక్ కూడా ఇలా పైన తేలకుండా క్లాత్ జరగకుండా నీట్గా ఇలా సర్దుకుంటూ పైనుంచి కుట్టు అయితే వేసుకోవాలి. ఇది కూడా క్లాత్ జరుగుతూ ఉంటుంది కాబట్టి లైనింగ్ బ్లౌజులు ఎప్పుడు కూడా మనం కుట్టేటప్పుడు సర్దుతూనే ఇలా క్లాత్ అంతా కుట్టు వేసుకోవాలి. నెక్ కూడా కుట్టు అయిపోయింది. దీనిపైన మన సైడ్లు కూడా లైనింగ్ జాయింట్ చేసుకొని బ్లౌజ్ది ఇలా పైనుంచి కుట్టుకొని అలాగే సైడ్లది ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుంది కదా, అది కుట్టేసుకున్నాక ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఈ సైడ్ది కుట్టినట్టుగానే రెండో సైడ్ కూడా క్లాత్ అంతా ఇలా సరి చేసుకొని ఇలా దానిపైన లైనింగ్ జాయింట్ చేసుకోవడమే క్లాత్. ఇది చేసుకున్నాక సైడ్ ఎక్స్ట్రా ఖర్చు ఈ సైడ్లు కూడా నీట్గా కటింగ్ చేసుకోవాలి. అలాగైతే మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు నీట్గా వస్తుంది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని తీసుకున్నాక మొత్తం కూడా జాయింట్ అయిపోయింది నెక్ అదిని. ఇప్పుడు లేస్ తీసుకొని చిన్న గ్యాప్ ఇచ్చి లేస్ అయితే దాని పైనుంచి మనం కుట్టుకోవాలి. నేనైతే 1 మీటర్ లేస్ అయితే తీసుకున్నాను. అలాగే మనకి డౌన్లో నెక్ అయితే లోతు ఎక్కువ తీసాం కదా, అక్కడ లేస్ స్ట్రైట్గా లాక్కుంటా కుర్చీలు పెట్టినట్టుగా దగ్గరగా జరుపుతూ లేస్ అంతా కూడా కుట్టుకుంటూ రావాలి. అలాగైతే మనకి క్లాత్ ముడతలు పడకుండా నెక్ నీట్గా వస్తుంది. చాలా వరకు ఏం చేస్తామంటే లేస్ వేసేటప్పుడు స్ట్రైట్గా లాగేస్తూ ఉంటాము. మనకి లేస్ మొత్తం వేస్తున్నాక డౌన్లో ఏంటంటే నెక్ డౌన్ లోతు తీస్తాం కాబట్టి అక్కడ ఉగ్గు టైప్లో ఇలా కుర్చీలుగా వచ్చేస్తుంది. అలా రాకుండా లేస్ వేసేటప్పుడే దగ్గరికి ఇలా జరుపుతూ వేసామంటే నీట్గా వస్తుంది. లేస్ అంతా కూడా మనకి ఇలా వేసుకోవడమే, చిన్న గ్యాప్ ఇచ్చుకొని ఇలా ఎక్స్ట్రా లేస్ వచ్చేలా అంటే ఇలా కుట్టేసుకున్నాక అక్కడ కటింగ్ చేసుకొని దానిపైన కూడా మనం ఇలా డబుల్ కుట్ అయితే లేస్ లేకుండా వేసుకోవాలి. వేసుకున్నాక మనం శారీలో వేరే క్లాత్ తీసుకొని పొడవు 8 ఇంచీలు అలాగే ఎడల్పు 4.5 తీసుకోవాలి. ఇలా తీసుకున్న క్లాత్ని ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని మనం మొత్తం రౌండ్ అంతా కుట్టుకోవాలి.
అది లాస్ట్ చేసి 1 ఇంచి గ్యాప్ ఉంచి హోల్ అయితే ఉంచాలి. ఎందుకంటే ఈ క్లాత్ ఖర్చు లోపలికి వెళ్ళిపోయేలాగా తిరగేసేస్తాం కాబట్టి చిన్న గ్యాప్ ఇచ్చుకొని అక్కడ కటింగ్ చేసేయాలి. దారం కట్ చేసాక అది ఏదైనా స్టిక్ సహాయంతో క్లాత్ని అయితే ఇలా లోపలికి తోస్తూ తిరగేసుకోవాలి. ఇలా తిరగేసిన క్లాత్ని సైడ్లు నీట్గా రాకపోతే అదే స్టిక్ పెట్టి మనం ఆ సైడ్లు కానీ బయటికి ఇలా తోస్తామంటే ఏ సైడ్లు ఇలాగ వచ్చేస్తాయి నీట్గాన. ఇలా 3 సైడ్లు కూడా ఇలా తోసుకొని మనకి హోల్ అయితే ఉంచాం కదా, ఆ క్లాత్ని ఇలా లోపల తోసుకొని దానిపైన అయితే మనం కుట్టు వేసుకోవాలి. హోల్ మొత్తం కూడా ఇలా కప్పేసుకోండి. ఇలాగా ఇది కూడా ఇలా కుట్టు వేసుకున్నాక క్లాత్ని తీసుకొని ఇలా కుర్చీల టైప్లో సెంటర్లో ఇలా పట్టుకొని లేస్ అయితే కుట్టుకోవాలి. నేను లేస్ అయితే 2.5 తీసుకుంటున్నాను. అది ఇలా మనం రైట్ సైడ్ లోపలికి ఉండేలా తిరగేసే లేస్ కుట్టుకోవాలి. ఎందుకంటే అది కూడా కుట్టు లోపలికి వెళ్ళిపోయేలా మళ్ళీ లేసు కూడా తిరగేస్తాం కాబట్టి ఇలా సెంటర్లో పెట్టి అక్కడ లేసు రఫ్ బాలాగి అక్కడ కుట్టుకొని ఆ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇలా కటింగ్ చేసుకొని ఆ లేస్ని అయితే ఆ కుట్టు లోపలికి వెళ్ళిపోయేలా ఇలా తిరగేసుకోవాలి. మనకి నీట్గా వస్తుంది. అది కుట్టుకున్న తర్వాత లేస్ మొత్తం ఇలా సరి చేసుకొని ఇలా ఫ్లవర్ షేప్లో మొత్తం కూడా క్లాత్ అంతా సర్ది సూత్ తీసుకొని అలాగే బ్లౌజ్ పైన ఇలా భుజాలు 2 పట్టుకొని కరెక్ట్గా నెక్ సెంటర్లో మార్కింగ్ చేసుకున్నట్టయితే మనకి సైడ్కి వేసుకున్నట్టు అనిపించదు. కరెక్ట్గా సెంటర్లో వచ్చేలా మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ మార్కింగ్ చేసాం కదా, ఈ ఫ్లవర్ తీసుకొని సూత్ తోటి అయితే అక్కడ కరెక్ట్గా సెంటర్లో కుట్టుకోవాలి. జరగకుండా ముందు కింద నుంచి లోపల నుంచి పైకి కుట్టు అయితే ఒక 2-3 కుట్లు అయితే వేసుకోవాలి ఊడకుంటాను. ఆ సెంటర్లో మీరు దానిపైన ఏమైనా పూస కానీ లేకపోతే హ్యాంగిల్స్ ఏమన్నా తీసుకొని కూడా వేసుకోవచ్చు. మోడల్గా ఇంకా బాగుంటుంది. ఇలా జాయింట్ చేసుకోవడమే ఫ్లవర్ని. చూసారు కదా, సింపుల్గా ఉన్నా సరే మోడల్ చాలా అంటే చాలా లుక్ వస్తుంది. ఇలా కుట్టుకున్నాక ముళ్ళు అయితే వేసుకోవాలి. ఫ్లవర్ ఊడిపోకుండానే ఇలా ఎక్కువ వేసినట్టయితే బేగా ఊడదు. అందుకే ఎక్కువ కుట్టి వేసాను. బ్యాక్ సైడ్ ఇలా ముళ్ళు వేసుకొని దారం కటింగ్ చేసుకోవడమే. బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. నెక్ నచ్చితే లైక్ చేయండి.